హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారంతా? మేమైతే సూపర్గా ఉన్నాం. అండ్ మా ట్రిప్లో జరిగిన విశేషాలన్నీ మీకు డే బై డే షేర్ చేయబోతున్నాను ఈ వీడియోస్ ద్వారా. సో ఇవాళ వీడియోలో డే 1 ట్రిప్ ఎలా జరిగింది అండ్ ఎలా రీచ్ అయ్యాం అండ్ ఏమేం ప్లేసెస్ చూసాము, అన్ని అట్రాక్షన్స్ ఎలా కవర్ చేసాము అండ్ చాలా నిధి చేసిన ఫన్నీ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో ద్వారా నేను షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. వచ్చేసి 9కి. సో ఇంకా 1 hour సరిపోతుంది టైమ్ చెక్ ఇన్. సో లోపల డిస్ప్లే టీవీ ఉంటుంది అండ్ కౌంటర్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. నిధి మళ్ళీ చెప్పు, ఏది ఏరోప్లేన్ ఏది? ఏరోప్లేన్ తిన్నాడు ఉప్మా. నిధి ఎక్కడమే ఆలస్యం. నిధి కమింగ్, కమ్ కమ్. నిధి ఊప్లాను. అదేంటి రెక్కల దగ్గర అంటే వాడు రిపేర్ చేస్తారా? పెట్రోల్ ఆడా? పెట్రోల్ టోటల్ పైప్ పెట్టాడు చూడు. నిధి ఫ్యూయల్ ఎక్కిస్తున్నారు చూడు ఓప్లేన్కి. సో బోర్డింగ్ అయిపోయింది, ఇంకా ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కే ముందు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇవి సో ఫ్లైట్ ఎక్కాక చూడండి నిధి ఎలా బెల్ట్ పెట్టుకుంటుందో. ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే నిధి ఎక్సైట్మెంట్ చూడండి, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని. మరి అల్లరి చేస్తే దెబ్బలు తాకుతాయి. డుగ్ 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 అని పడ్డావా? మరి అల్లరి చేయొద్దు కదా, తప్పు కదా. అంటే ఎందుకని ఇది పైకి వెళ్దాం. అసలు ఏ ఫీలింగ్ లేదా? బోలోగ్నాలో దిగేస్తున్నాం. నిధి నువ్వు ఇప్పుడు ఇటలీలో చేరుకుంటావు తెలుసా? ఇటకీ కాదే, ఇటలీ. దాటుకున్నాం ఆ సిటీని. ఫ్లైట్ దిగేస్తున్నాము. సో బోలాగ్నో రీచ్ అయ్యి ఫ్లైట్ దిగగానే మనకి పక్కనే షటిల్ బస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ షటిల్ బస్లో మనకి గేట్ దగ్గరికి, ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్ళేసి వదులుతాడు. సో చూస్తున్నారు కదా, ఇది బస్సు. మోస్ట్లీ ఈ బస్సెస్ ఏంటంటే స్టాండ్ బై ఉంటాయి, సీట్స్ ఎక్కువ ఉండవు. సో ఎగ్జిట్ అవ్వగానే బెల్ట్ దగ్గర మన లగేజ్ తీసేసుకుంటాం. సో నిధి స్ట్రాలర్ అక్కడే పెట్టాం కాబట్టి తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ బోలాగ్నో అండ్ మనం ఎగ్జిట్ అయిపోయాము. సో ఎగ్జిట్ అవ్వగానే మనకి పైన ఇక్కడే మ్యాక్రోనీ ఎక్స్ప్రెస్ అని కనిపిస్తుంది కదా. సో మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, ఎక్స్ప్రెస్ది. అండ్ స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇవాళ బోలాగ్నో సిటీ చూడట్లేదు, ఫస్ట్ మనం సెయింట్ మ్యారినో సిటీ కంట్రీకి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి మనం ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ నుంచి ట్రైన్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ టూ ఉన్నాయి టికెట్స్ తీసుకోవడానికి. సో బోలాగ్నో స్టేషన్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం టికెట్స్ తీసుకొని. ఉన్నాయి కదా ఈ మిషన్స్, ఇవైతే మనం టికెట్ తీసుకునే పని లేదు, డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ అక్కడ పెడితే మనీ కట్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసేయచ్చు అనమాట. బాగుంది కదా, ఫాస్ట్ సర్వీస్. సో ఇలా మనం ఎక్స్ప్రెస్లో బోలాగ్నో
స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇటలీ సిటీ రెమినీకి వెళ్ళాలన్నమాట. సో ఈ ట్రైన్లో ఉన్నాం, చూస్తున్నారు కదా డీటెయిల్స్. అండ్ 1 అవర్లో మేము వితిన్ 1 అవర్లో రెమినీ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో ఈ రెమినీ స్టేషన్కి రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ 2 PM అయింది. అండ్ ఇలాగే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ వస్తుందన్నమాట. శాన్ మారినోకి మనం టికెట్ కౌంటర్ ఇక్కడే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఆ స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది బస్ స్టాప్ అనమాట, రెమినీకి వెళ్ళడానికి బస్ స్టాప్. సో అక్కడికి మనం రీచ్ అయిపోతున్నాము. సో ఇదే అండి చిన్న బస్ స్టాప్. సో అండ్ మీకు తెలుసు కదా శాన్ మారినో అనేది ఇంకొక దేశం. సో బస్ వచ్చేసింది. ఇంకా మనం 1 అవర్లో శాన్ మారినోలో ఉంటాము. సో బస్లో నిధి చేసే అల్లర్లు చూడండి. హలో. సో రెమినీ అట్రాక్షన్ ఇది, గేట్ లాగా ఉంది చూడండి. బస్లోనే అన్నీ చూపించేస్తున్నాడు వెళ్ళే దారిలో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శాన్ మారినోలో ఉన్నాము. సో నేను మీకు మేమున్న హోటల్ చూపిస్తానన్నమాట. అండ్ ఇది మేము ఉంటున్న హోటల్. అండ్ ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఈ హిల్ ఏరియాలో అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ ఫోర్ట్స్ అనేవి ఇప్పుడు విజిట్ చేస్తున్నాము. అండ్ ఇవి మెయిన్ అట్రాక్షన్ శాన్ మారినోలో. అండ్ ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ అన్నీ చూస్తూ వస్తాము ఒక్కొక్కటిగా. సో ఇప్పుడు మనము కేబుల్ కార్ ఎక్కి ఇందాక చూపించాను కదా ఆ హిల్ ఏరియాకి వెళ్తున్నాం అనమాట. సో ఇది కేబుల్ కార్ ఎంట్రన్స్. సో ఇలా వెళ్ళి మనం టికెట్స్ తీసుకొని పైన కేబుల్ కార్కి వెళ్దాం. చూడండి కేబుల్ కార్ ఇప్పుడు వచ్చింది. సో ఇది ఆఫీసు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, ఇక్కడ మనం టికెట్స్ తీసుకుందాం. సో ప్రైజెస్ చూస్తారు కదా, 450 ఫర్ అడల్ట్స్. అక్కడ టికెట్ యాక్సెస్ చేసుకొని ఇలా మనం ఎంటర్ అయిపోదాం. సో కేబుల్ కార్ చాలా పెద్దగానే ఉంది, 2-3 సీట్స్ కూడా ఉన్నాయి. ఇది కేబుల్ కార్ పోతుంది, పిపి పోతుంది. కేబుల్ కార్ క్లోజ్ అయింది. ఉంది కదా అసలు వ్యూ సూపర్ గా ఉంది. అరే ఇంకొక కార్ పోతుంది, ఇది చూడు. ఇది ఇల్లు లేని ఇది ఇల్లు ఏది, ట్రీస్ ఏది, ట్రీస్. అసలు చాలా బాగుంది కదా వ్యూ. చాలా చిన్నది అసలు, సిటీ కాదు ఇది, దేశం. హర్ష అక్కడ చూసావా ఏదో పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అదే నేను వెళ్ళిపోయా కేబుల్ కార్. బాగుంది కదా ఇది, బాగుంది అంట. అదిగో కార్. ఇది ట్రీస్ ఏనా, ఇది వేర్ ఈస్ కార్స్ ఇది భలే ఉంది కదా నాన్న. నీకు నచ్చిందా? సో ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఈ చిన్న ఆర్కిటెక్చర్, ఇది అంతా ఒక మౌంటైన్ అండి, మౌంటైన్ టిటానో. సో ఇక్కడ మనకి ఫేమస్ అట్రాక్షన్స్ వచ్చేసి 3 టవర్స్ వస్తాయి. ఈ 3 టవర్స్ ఒకటేమో ఫస్ట్ టవర్ వచ్చేసి రొకా టవర్ అంటారు, అండ్ సెకండ్ వచ్చేసి సెస్టా, అండ్ థర్డ్ వచ్చేసి మోంటెల్. సో ఈ 3 అనేవి చాలా ఫేమస్ ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ అన్నమాట ఇవి.
సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ప్యాలెస్ దు లిబర్టీ అనమాట. సో లిబర్టీ అంటే మనకు తెలుసు కదా, ఫ్రీడమ్, కౌన్సిల్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి ఈ బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడ చుట్టూ చూస్తున్నట్టయితే ఈవెంట్ జరుగుతుంది, చాలా బాగుంది. సో ఈ మ్యూజిక్ కాన్సర్ట్ వీడియో నేను సపరేట్గా పెట్టాను, అందుకే ఇందులో ఓన్లీ చిన్న పార్ట్ ఇంక్లూడ్ చేస్తున్నాను అంతే. కనిపిస్తుంది కదా డైరెక్షన్. సో ఇలా ఫస్ట్ టవర్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చాలా సువెనీర్ షాప్స్ ఉన్నాయి. దాంతోపాటు నాకు ఎందుకు అర్థం కాలేదు, ప్రతి చోట గన్స్ ఉన్నాయన్నమాట. సో గన్స్ అమ్ముతున్నారు, అవి కూడా ఆర్మీ టైప్ ఉంటాయి కదా అవి. ఓకే, అండ్ ఇది వచ్చేసి గ్రేట్ చర్చ్, బాసిల్ చర్చ్ అనమాట. సో ఇది ఎప్పుడో 19th సెంచరీలో కట్టారనమాట. అండ్ ఇంత పెద్ద పైన మౌంటైన్లో ఇంత మంచి చర్చ్ బాగుంది కదా. అండ్ దీని లోపల వాల్యుబుల్ స్టాచ్యూస్ అండ్ పెయింటింగ్స్ ఉన్నాయంట. సో విజిటింగ్ కూడా ఫ్రీయే. సో మరి ఇది కూడా చూసేద్దాం. మాస్క్ పెట్టుకోవాలి. బస్ సూపర్ కదా హర్ష, పైన చూడు అసలు 19th సెంచరీ కాదు, నిన్ననో మొన్ననో కట్టినట్టుంది కొత్తగా. హర్ష స్టాచ్యూస్ అవే 1 by 1 ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి స్టాచ్యూస్. చాలా వాల్యుబుల్ స్టాచ్యూస్ లాగా ఉన్నాయి కదా, ఎంత నీట్గా రియల్ మనిషి నించున్నట్టుగా ఉంది నాకైతే. అండ్ రైట్ సైడ్ అండ్ మీకు మిడిల్లో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో స్టాచ్యూస్ మధ్యలో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిద్దాం హర్ష. చూడండి అసలు ఎంత బాగున్నాయో ఆ పెయింటింగ్స్ అయితే, అసలు ఇంకా చెప్పకూడదు. 19th సెంచరీ పెయింటింగ్స్లా ఉన్నాయా, చాలా చాలా బాగున్నాయి. నాకు ఆ క్యాండిల్ది లాంతర్ నచ్చింది. బెల్స్ ఇవి భలే అరేంజ్ చేశారు, గోపురంలా ఉంది కదా షేప్. కన్యా కన్యా కమ్. నిధి, మనం టూర్ ఫస్ట్లోకి వచ్చేసాం చూడు, అది టవర్ అనమాట. ఆ టవర్కి ఫస్ట్ టవర్ మనం వెళ్తాము దబదబా, ఇంకా తొందరగా వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే ఓకే. సో టవర్కి దగ్గరలో ఉన్నాము, ఒక 2 minutesలో టవర్ దగ్గర ఉంటాము. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ ఆసమ్ ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీరు గమనించినట్టయితే మనం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది వ్యూ, ఎక్సలెంట్గా ఉంది, డ్రోన్ వ్యూ లాగా. సో డ్రోన్ కూడా అవసరం లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సింపుల్గా సెల్తో డ్రోన్ వ్యూతో తీసేయచ్చు. అండ్ అలాగే ఈ లెజెండ్ శాన్ మ్యారినో దేశంగా ఎలా మారిందంటే, శాన్ మ్యారినస్ అనే అతను ఒక క్రిస్టియన్ అనమాట. అతను ఐలాండ్స్ ఆఫ్ ఆల్బా అనేది వదిలేసి ఇక్కడ మౌంట్ టిటానో దగ్గరకు వచ్చి నివసించాడనమాట. సో అలా నివసించి అక్కడ ఒక చర్చ్, ఈ మౌంటైన్ దగ్గర చర్చ్ అనేది బిల్డ్ చేశారు. ఆ చుట్టూ సిటీ ఏర్పడి 301 నుండి శాన్ మ్యారినో ఒక దేశంగా మారిందనమాట. ఇది పిజ్జా రెడీ. హ్యాపీ. అండ్ నేను చెప్పాను కదా టవర్ 2 minutesలో వస్తామని. సో టవర్ రీచ్ అయ్యాము. అండ్ ఇది ఫస్ట్ టవర్ ఏంటి అని అంటే గార్డ్ ఫోర్ట్ అనమాట. సో గార్డియన్స్, ఆర్మీ గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి
వాళ్ళ పోర్ట్ ఇది 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిందనమాట. అండ్ ఇది ఏంటి అని అంటే ఇప్పుడు 3 టవర్స్ అన్నాను కదా, ఇది ఫస్ట్ టవర్ ఏంటి అని అంటే ఫస్ట్ గేట్ ఉంటుంది. సో పైన మీకు కనిపిస్తుంది కదా ఆ బెల్. సో అక్కడ గార్డ్స్ అనేవారు వాచ్ చేస్తూ బెల్ మనకి రింగ్ చేస్తారనమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాల్స్లో దగ్గర ఏదైనా డేంజర్ ఉంటే ఆయన వెంటనే ఆ వాల్స్ అనేది బెల్ రింగ్ చేయడం వల్ల డేంజర్ అనేది తెలిసిపోతుంది. సో అదే కనిపిస్తుంది కదా, నేను చూపిస్తా చూడండి. ఇది బెల్, అక్కడ బెల్ ఉంది, జూమ్ చేద్దాము. అదిగో బెల్. సో ఇక్కడ గార్డ్ ఫస్ట్ బెల్ అనేది క్లిక్ చేస్తాడు. ఈ టవర్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ అన్నమాట ఇది. సెకండ్ టవర్ పేరు వచ్చేసి సెస్టా టవర్. ఇక్కడ ఆర్చ్ లా కనిపిస్తుంది కదా, సో దాంట్లో నుంచి మనం వెళ్దాం అనమాట నెక్స్ట్ టవర్కి. నిధి అల్లరి చూడండి అసలు, అబ్బా అసలు పిజ్జా ఎంజాయ్ చేసింది. అక్కడ మ్యూజిక్ వస్తే డ్యాన్స్ వేస్తుంది. సో అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే లెదర్వి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. లెదర్ జాకెట్స్, లెదర్ బ్యాగ్స్, సువెనీర్స్లో చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా కంపేర్ విత్ ప్యారిస్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా మనము? చాలా అంటే చాలా బాగుంది కదా ఈ ప్లేస్. అసలు సెల్లులో క్యాప్చర్ చేసినాము, కానీ దీనికంటే నేను ఈ ప్లేస్ చూసాక ఇంకా నా కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ట్రీస్ అవన్నీ. ఇది లిటిల్ పాపీ చూసారు కదా, సెకండ్ టవర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అండ్ విత్ వాల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సెకండ్ టవర్ ఎక్కే దారిలో ఇలా డ్రింకింగ్ వాటర్ అనేది అరేంజ్ చేశారు. ఆటోమేటిక్గా వస్తున్నాయి చూడండి, ట్యాప్ ఆన్ చేసే పని లేదు. వెళ్తూ ఉంటే మన గోల్కొండ అలాగే ఉందండి. ఇప్పటికీ అసలు 1 hour పైన 2 hours అయింది వర్ష, 2 hours అవుతుంది. సో ఇంకా సెకండ్ టవర్లోనే ఉన్నాము. ఇంకా మనం థర్డ్ టవర్కి పోవాలి. సో సెకండ్ టవర్ ఇక్కడ నుంచి అయితే కనిపించలే, ఇందాక చూపించాను కదా వ్యూ అండ్ ఫొటోస్ దిగాము. సో సెకండ్ టవర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఉన్నాము. నేను మీకు టర్న్ చేసి చూపిస్తాను. సో ఇది సెకండ్ టవర్. సెకండ్ టవర్ నుంచి మనం ఫస్ట్ టవర్ చూస్తే అసలు ఏం అద్భుతంగా ఉంది కదా. ఎస్పెషల్లీ ఆ స్కై చూసారా, సన్సెట్ టైం అవుతుంది కదా. సో రెడ్ అండ్ పింకిష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మీకు సెకండ్ టవర్ గురించి చెప్తాను. సో సెకండ్ టవర్ ఏంటి అని అంటే అది ఫస్ట్ టవర్ 12th సెంచరీది కదా. సో ఇది వచ్చేసి 13th సెంచరీలో బిల్డ్ చేశారు. అండ్ దీని లోపల అప్పటి కాలం నాటి వెపన్స్ ఉంటాయి కదా, మిలిటరీ వెపన్స్, అవన్నీ ఇక్కడ మ్యూజియం లాగా సెట్ చేశారనమాట. సో మేము లేట్గా సన్సెట్ టైంకి వచ్చాము కాబట్టి మ్యూజియం అనేది క్లోజ్ అయ్యింది. అండ్ వెపన్స్ ఏంటి అని అంటే విత్ డేట్ వాళ్ళు నోట్ చేసి వెపన్స్ అనేది మనకి ఇక్కడ మ్యూజియంలో పెడతారనమాట. సో అందుకే మనము దారమ్మటి సువెనీర్ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడ చూసినా గన్స్, మిలిటరీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. ఏంటబ్బా గన్స్ ఇవి స్పెషల్గా అమ్ముతున్నారు అనుకున్నాను. సో ఇది మ్యాటరు. ఇదంతా ఈ కొండ అంతా ఫ్రీడమ్ ఆఫ్ హిస్టరీ అనమాట. సో అప్పటి కాలంలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వెపన్స్ అన్నీ ఇలా వీళ్ళు దాచుకున్నారు. అండ్ అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా సువెనీర్స్ కూడా ఆ టైపే దొరుకుతున్నాయి. అండ్ ఇంకా మీకైతే గోల్కొండనే గుర్తొస్తుంది అనుకుంటాను. కాకపోతే ఇక్కడ 3 టవర్స్ ఉండడం వల్ల ఒకే మౌంటైన్ మీద ఇది కొద్దిగా డిఫరెంట్ అయింది. అండ్ ఈ సెకండ్ టవర్ ఇంకో విషయం ఏంటి అని అంటే మౌంట్ టిటానో అని చెప్పాను కదా. సో దానికి పీక్ ఎడ్జ్లో ఈ సెకండ్ టవర్ ఉంది. అది దీని ప్రత్యేకత అన్నమాట. సో సెకండ్ టవర్ అయింది కదా, ఇప్పుడు థర్డ్ టవర్. నాకైతే నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అసలు చాలా హిల్ ఏరియా, అసలు రాకీగా ఉంది. చాలా హైకింగ్ ఇంకా. అండ్ ఇది థర్డ్ టవర్కి దారి అనమాట. సో మనం ఇప్పుడు థర్డ్ టవర్కి వెళ్ళి చూద్దాం. అసలు థర్డ్ టవర్కి వెళ్తుంటే చూడండి చుట్టూ చెట్లే కనిపిస్తున్నాయి.
కొండల్లో తిరగదామంటే ఇదే తిరుపతి కొండలు ఎక్కినట్టుంది కదా హర్ష. పక్కలో అడవి, కింద మెట్లు. స్ట్రాలర్తో మా తిప్పలు. సో ఇది 3rd టవర్ వ్యూ. సింపుల్గా చిన్నగా ఉంది కదా. పిక్చర్ తీస్తున్నారు. అండ్ మేము 3rd టవర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ మొత్తం బ్యాక్ రావాలి మేము. ఆల్రెడీ 7 అయిపోయింది. సో చీకటి కూడా, సన్సెట్ కూడా అవుతుంది. అండ్ ఈ రోడ్లో నిధితో అసలు చాలా కష్టము. కిడ్స్కి అయితే అసలు నాట్ ప్రిఫరబుల్ అనమాట. అంటే కొద్దిగా పెద్దవాళ్ళు అయితే ఓకే, కానీ ఇలా స్ట్రాలర్లు పట్టుకొని తిరగాలంటే ఓ మై గాడ్. సో 3rd టవర్ చూస్తున్నారు కదా. అండ్ మేము 3rd టవర్ దగ్గరికి అయితే వెళ్ళడం లేదు, సన్సెట్ అయిపోతుంది. సో లేట్ అవుతుందని ఇంకా బ్యాక్ అయితే టర్న్ అయిపోయాము. అండ్ దీనికి ప్రత్యేకత అంటే సేమ్ అండి, హిస్టారికల్ ఫ్రీడమ్ కోసమే కట్టారు. ప్లస్ ఏంటి అని అంటే దీనికి బెస్ట్ వ్యూ కోసం అక్కడికి వెళ్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా జనాలంతా ఎలా ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు టికెట్స్ తోటి ప్లే చేస్తున్నారు. ఏంటబ్బా ప్రశాంతంగా తంబోలా గేమ్ ఆడుకుంటున్నారు అని అనుకుంటుంటే ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అని అంటే ఇవాళ వీళ్ళకి రిపబ్లిక్ డే అంట. సో రిపబ్లిక్ డే రోజు వీళ్ళు చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇందాక కన్సర్ట్స్ చూసాం కదా, కన్సర్ట్ ఈవెంట్స్ అయితే ఏంటి అన్నీ అనమాట. సో ఇప్పుడు చూసారు కదా స్క్వేర్ దగ్గర అందరు ఇలా తంబోలా ఆడుతున్నారు అనమాట. అండ్ ఈ తంబోలా కూడా మొత్తం శాన్ మారినో పీపుల్ ఆడుతున్నారు. ఇది ఎంజాయింగ్. సో 300 years అయింది అంట వీళ్ళకి రిపబ్లిక్ వచ్చి. దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళకి చెప్పిన నెంబర్స్ వచ్చినప్పుడల్లా ఫుల్ ఖుషి అనమాట. మేబీ ఈ గేమ్లో దే వన్ సంథింగ్. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి 15,000 euros. మార్నింగ్ మ్యూజిక్ కాన్సర్ట్ చూసాం కదా, లిబర్టీ అని చెప్పాను కదా. సో అది నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. బెల్ టవర్ లాగా ఉంది. సో పైన బెల్ కూడా రింగ్ అవుతూ ఉందన్నమాట టైంకి బట్టి. సో బయట నుంచి చూసారు కదా వ్యూ, ఇది లోపల అన్నమాట. సో మీరు చూడండి ఎక్కడ చూసినా గార్డ్స్ సెక్యూరిటీగా అక్కడ ఉన్నారు. మేము చాలా లక్కీ అని చెప్పచ్చు. ఇవాళ రిపబ్లిక్ డే వల్ల మొత్తం అసలు కంట్రీ జోష్లో ఉంది. సో ఎక్కడ చూసినా డిస్కో లైట్స్, ఫుల్ టు పార్టీ మూడ్లో ఉన్నారు అందరూ. Come padre padrone, non è bello, non è logico. Guarda che l'odio è una brutta bestia, Lui fa quello che gli pare con chi gli pare. E questo è il discorso. Bravo, hai centrato in piedi. Anche te. సో ఈ లిబర్టీ ఎదురుగా ఇలా చూసారు కదా ఫ్రెష్గా పిజ్జా చేసేసి ఇస్తున్నారు రెస్టారెంట్లో. సో మేము కోక్తో పాటు పిజ్జా ఎంజాయ్ చేస్తున్నాము ఈ చల్లని వాతావరణంలో. సో నిధికైతే చెప్పొద్దు అసలు, చాలా చాలా ఇష్టంగా తింటుంది పిజ్జా. అండ్ అదే అంత చాలా బాగుంది మెత్తగా. అండ్ కోక్ కూడా తాగుతుంది. అసలు కోక్నైతే ఇంకా జ్యూస్ అనే వదలట్లేదు. సో పిజ్జా తినేసి అట్రాక్షన్స్ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ బ్యాక్ టు హోటల్ అనమాట. సేమ్ కేబుల్ కార్లోని మళ్ళీ దిగేసాము. ఫైనల్లీ హోటల్కి చేరుకున్నాం. చూసారు కదా మాకు ఎంత పెద్ద రూమ్ ఇచ్చారో. సో దీంట్లో 3 బెడ్స్ ఇచ్చారు.
సో ఇలా డే 1 అనేది ట్రావెల్ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ అసలు జర్నీ బోర్దు, ఇటలీ అండ్ శాన్ మెరినో 3 కంట్రీస్ ఒకే రోజు స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. ప్లస్ ఎస్పెషల్లీ శాన్ మెరినో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని. అండ్ లక్కీగా మేము నేషనల్ డే రోజు వచ్చాము. సో వీళ్ళ సెలబ్రేషన్స్ కూడా చూసాము. అండ్ వీళ్ళు ఎలా ఉంటారు, చాలా కైండ్ అండి. లోకల్ పీపుల్ అయితే చాలా మంచి వాళ్ళు, చాలా బాగా ఇంగ్లీష్ కూడా వస్తుంది అసలు చాలామందికి. అండ్ చాలా బాగా నచ్చింది నాకు ఈ కంట్రీ. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డే 2 వ్లాగ్, డే 2 కాదు 6 days ఆఫ్ జర్నీ నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో అన్ని వ్లాగ్స్ విజిట్ చేసి ఖచ్చితంగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు ఫర్దర్ వీడియోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.